హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లవ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పల్లి చట్నీ ప్రీమిక్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నానండి. ఇది మెయిన్గా వచ్చేసి స్కూల్కి వెళ్ళే పిల్లలు మదర్కి కావచ్చు, లేదు అని అంటే వర్కింగ్ ఉమెన్స్కి కావచ్చు, వాళ్ళ మార్నింగ్ రొటీన్ అనేది చాలా బిజీగా అయితే ఉంటుంది కదా. అంత బిజీ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ రైస్ ప్రిపేర్ చేయాలి, కర్రీ ప్రిపేర్ చేయాలి, వీటన్నిటితో పాటు చట్నీ కూడా ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, మన టైం కూడా సరిపోదు. అలా కాకుండా మనం ఒక్కసారి కనుక ఈ పొడి కనుక ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నట్లు మన చట్నీ అనేది చిటికలో అయితే రెడీ అయిపోతుందండి. ఈ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే ఈరోజు చూసేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఇంకా అందులోనే ఒక 1 కప్ వచ్చేసి నేను ఇక్కడైతే ఈ కప్పు మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నానండి. ఈ బౌల్లో వచ్చేసి మీ దగ్గర మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దాంతో అయితే మెజర్మెంట్స్ అయితే తీసేసుకోండి. అంటే మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో, ఎన్ని రోజులకి మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటారో, ఒక 10 డేస్కా 1 వీక్ అనేది అయితే మీరు చూస్ చేసేసుకొని దాన్ని బట్టి క్వాంటిటీ అనేది తక్కువ ఎక్కువ అయితే మీరు తీసేసుకోండి. నేను ఇక్కడైతే మేము వీడియోలో చూపిస్తున్నటువంటి ఆ బౌల్తో అయితే అన్ని మెజర్మెంట్స్ అయితే తీసేసుకున్నానండి. ఈ పల్లీల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వాలి. దానిపైన ఉన్నటువంటి తొక్క ఏదైతే ఉందో అది మనం ఇలా పట్టుకుంటే పీల్ అవుట్ అయిపోయేటట్లు అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై అయ్యేటట్లు లోపల వరకు అలా ఫ్రై అయినటువంటి పల్లీల్ని సపరేట్ ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ అదే ప్యాన్లో వచ్చేసి మన పుట్నాలు కూడా యాడ్ చేసుకోవాలండి. మన పల్లీలు ఎంత క్వాంటిటీ యాడ్ చేసామో సేమ్ క్వాంటిటీలో పుట్నాలు కూడా తీసేసుకోండి. కానీ పల్లీలు ఫ్రై అయినంతసేపు అయితే పుట్నాలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. లైట్గా మన పల్లీలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టింది కదా, ఇవంత టైం అయితే పట్టదు, చాలా ఈజీగా అయితే ఫ్రై అయిపోతాయి. ఒక 2-3 మినిట్స్ ఎంతకంటే ఎక్కువైతే టైం పట్టదు. ఆ 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఈ పుట్నాలను కూడా మనం ఏదైతే పల్లీలు వేసేసుకున్నామో అది సేమ్ ప్లేట్లో అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కొద్దిసేపు అయితే ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారనివ్వండి. ఇవి ఇలా చల్లారుతూ ఉండగా మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఇలా మినపప్పు అయితే యాడ్ చేసేసుకోండి. ఇవి గుండు మినపప్పు ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసుకోండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ఇలా కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే అలా ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా ఇందులోనే మన స్పైస్కి తగ్గట్టుగా మిర్చి అయితే యాడ్ చేసేసుకోండి. అంటే మీరు ఎంత క్వాంటిటీ యాడ్ చేస్తున్నారో మీరు తినే స్పైస్ని బట్టి ఈ ఎండు మిర్చి అనేది యాడ్ చేసేసుకోండి. మేము కొంచెం స్పైస్ ఎక్కువగానే తింటాము, అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువే మిర్చి అయితే యాడ్ చేశానండి. మీరు తినే స్పైస్ని బట్టి చూసుకొని కొంచెం ఎక్కువ తక్కువ అనేది ఎండుమిర్చిని అయితే యాడ్ చేసేసుకోండి. ఈ ఎండుమిర్చి ఫ్రై అయ్యేలోపే మనకు ఆ మినపప్పు కూడా కొంచెం ఫ్రై అయితే రెడ్డిష్ కలర్లో అయితే అయిపోతాయి కదా, రెండు ఒకేసారి అయితే ఫ్రై అయిపోతాయండి. ఆ రెండు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసేసుకోండి. ఈ జీలకర్ర ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, చాలా ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతుంది. ఇంక మీరు చూసారా, ఈ మినపప్పు ఈ ఎండుమిర్చి కూడా ఒకేసారి అయితే ఫ్రై అయిపోయాయి. రెండు కూడా కొంచెం రెడ్డిష్ కలర్ అట్లా వచ్చేసాయి. వీటిని కూడా ఇంకో ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకోండి. ఇంకా ఇది కూడా కొద్దిసేపు అయితే చల్లారుతూ ఉంటాయండి. ఇంక వీటన్నిటిని చల్లార్చుకుంటూ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఒక 2-3 డ్రాప్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు, అంటే మనం 1 కప్ వచ్చేసి పల్లీలు తీసుకున్నాం కదా, అదే మెజర్మెంట్స్ 1/2 కప్ వచ్చేసి ఇక్కడ కరివేపాకు యాడ్ చేసేసుకోండి. ఈ కరివేపాకు కొంచెం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు కొంచెం నీట్గా క్లీన్గా తుడిచేసుకొని కడిగి పెట్టేసుకొని ఆరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా అది కూడా కొంచెం అయితే లైట్గా ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనం పులుపుకు తగ్గట్లుగా చింతపండు అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఆ చింతపండు కూడా చాలా తక్కువ క్వాంటిటీ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ తీసుకున్నట్లు పుల్లగా ఉంటుంది. చూసారు కదా, నేను తీసుకున్న క్వాంటిటీకి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి. అది మనం ఇట్లా సపరేట్గా తీసేసి వేసేసుకోవాలి. అలా ఉండలాగా వేసేయద్దు, అలా సపరేట్గా తీసేసుకొని ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే వేసామో కరివేపాకు చింతపండు ఉంది కదా, ఇవి మంచి క్రిస్పీగా రావాలండి. అంటే క్రిస్పీగా మనకు అలా తిప్పుతూ కదుపుతూ ఉంటేనే మనకు అర్థమైపోతుంటుంది, మనకు సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అంత క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. లేదు అని అంటే మనం మిక్సీ పట్టేటప్పుడు అది మనకు పౌడర్ అయితే అవ్వదు, కరివేపాకు మెత్తగా ఉంటుంది. బై ది బై మనకి ఇది కూడా చింతపండు కూడా మెత్తగా ఉంటుంది కదా, కాబట్టి మనకి చూస్తేనే అర్థమైపోతుంది, లేదంటే ఇలా మనం కదుపుతుంటే అర్థమైపోతుంది. అది మనకి ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది క్రిస్పీగా ఉన్నట్లయితే. అప్పటి వరకు ఫ్రై చేసేసుకొని సేమ్ మనకి ఇందాక ఏదైతే ప్యాన్లో వేసామో ఆ రెండు మిక్స్ చేసి అందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక పల్లీలు పుట్నాలు అవి చల్లారుతూ ఉన్నాయి కదా, ఇంక ఇవి కూడా పక్కన పెట్టేసుకొని వీటిని కూడా కొద్దిసేపు అయితే చల్లారనిద్దామండి. ఇంకా ఈ రెండు చల్లారే లోపైతే మనం ఈ లోపైతే పోపు అయితే వేసేసుకుందాము. పోపు వేయడం కోసం మన పోపు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని పోపు కోసం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే యాడ్ చేసేసుకోండి. అందులో అయితే మినపప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. కొంచెం తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి మనం తినేటప్పుడు చట్నీ తినేటప్పుడు అవన్నీ తగులుతూ ఉంటాయి, పంట
గంట కింద అప్పుడు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. అలా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు ఈ పోపుకు సంబంధించినవన్నీ యాడ్ చేసేసుకోండి. అవన్నీ కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 2-3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. అంతా తిప్పేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇంక ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే కొంచెం చిటికెడంటే పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. ఎందుకనంటే పసుపు యాడ్ చేయడం వల్ల మనం స్టోర్ చేసుకుంటాం కదా, కొంచెం మంచిగా ఉంటుంది, అంటే పాడైపోకుండా ఉంటుంది. బై ది బై మనకి అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసి మనకి చూడడానికి కూడా లుక్ వైజ్ కూడా చాలా నీట్గా మంచిగా ఉంటుంది, కలర్ఫుల్గా వచ్చే చట్నీ అనేది. ఇంకా ఇలా ఇది కొంచెం ఆ పసుపు కూడా పసుపు వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకొని అది తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఈలోపు మనకి ఇవి కూడా చల్లారిపోయినాయి కదా, వీటిని అయితే ఇప్పుడు మంచిగా గ్రైండ్ చేసేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి, కరివేపాకు ఇవైతే ఉన్నాయి కదా, ఫస్ట్ వీటిని అయితే ఓ మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీలో కొంచెం ఆపుకుంటూ తిప్పుకుంటూ అట్లా అయితే మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. ఒకేసారి కాకుండా కొంచెం ఆపుకుంటూ తిప్పుకుంటూ కొంచెం నీట్గా మంచిగా అయితే బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి ఇట్లా అయితే నాకైతే ఆ మిక్సీ పట్టేశాను. ఇప్పుడు సేమ్ ఇందులోనే మనకు వచ్చేసి పల్లీలు, పుట్నాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిపి మనమైతే మిక్సీ అయితే పట్టేసుకోండి. ఇదిగోండి నేను ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా మొత్తం తీసేసుకొని సపరేట్ ఇట్లా ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి. చూడండి ఇంత మెత్తగా వస్తే సరిపోతుందండి. ఇంకా మరీ అంత మెత్తగా రావాల్సిన అవసరం, అంటే మీరు ఎంత కొంతమంది అయితే అట్లా తింటారు కదా, అట్లా మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అట్లా చాలా వీలైనంత వరకు అయితే మెత్తగా స్మూత్గా అయితే బ్లెండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నాకైతే ఇట్లా అయితే వచ్చిందండి, చాలా మెత్తగా అయితే బ్లెండ్ అయిపోయింది. కాబట్టి మనం కొంచెం మిక్సీ వేసినప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఉండలుగా గట్టిద్ది కదా, కొంచెం చల్లారిన తర్వాత కరెక్ట్గా వస్తుంది. ఇంకా అవన్నీ కొంచెం తీసుకొని ఇట్లా పొడిగా చేసుకున్నట్లయితే మనకి ఇట్లా పొడి అయిపోతూ ఉంటుందండి. ఇంకా నేనైతే 2 టైమ్స్ అయితే ఇంకా చేశాను. ఇంకా నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకున్నాం కదా, ఆ పోపు కూడా చల్లారిపోతుందండి. ఆ చల్లారిపోయిన తర్వాత మనం ఏదైతే పొడి చేసేసి పెట్టేసుకున్నామో అందులో ఈ పోపును కూడా యాడ్ చేసేసుకొని ఈ పోపులో ఆ పొడిని అంతా మిక్స్ చేసేసుకోండి ఒక్కసారి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కూడా మనకు ఉండలు ఉంటుందండి. కొద్దిసేపు అట్లా పక్కన పెట్టేసిన తర్వాత మనకు తర్వాత కలుపుకుంటే ఆ ఉండలు అనేది విడిపోయి మంచిగా పొడిలాడుతూ అయితే మనకి ఈ చట్నీ పొడి అనేది ప్రిపేర్ అవుతుంది. చూడండి ఎంత పొడిలాడుతూ అయితే వచ్చిందో. నాకు అక్కడక్కడ ఉండలు ఎందుకు ఉన్నాయంటే నేను ఎక్కువ పోపులో వచ్చేసి పల్లీలు ఈ మినపప్పు ఇవి ఎక్కువ యాడ్ చేశాను కదా, మినపప్పు, పచ్చెనపప్పు ఇవి ఎక్కువ యాడ్ చేశాను. అందుకని చెప్పేసి నాకు అట్లా ఉంది. చూడండి ఇప్పుడైతే పొడిగా చల్లారిన తర్వాత పొడిగా అయితే వస్తుందండి. దీన్ని మనం ఇలా ఒక గాజు సీసాలు ఎయిటెడ్ కంటైనర్ బాక్స్లో కనుక పెట్టేసేసుకున్నట్లయితే ఇది మనకు బయట రూమ్ టెంపరేచర్లో అయితే ఒక 1 మంత్ వరకు అయితే ఈజీగా స్టోర్ ఉంటుందండి. లేదు అని అంటే మనకి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకోవాలంటే అట్లీస్ట్ 2-3 మంత్స్ అయితే స్టోర్ ఉంటుంది. నేను చాలా తక్కువ, అంటే ఒక 2-3 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే 1 మంత్ ఈజీగా వచ్చేస్తుంది. మా ఇంట్లో అయితే 6 మెంబర్స్ ఉంటాం కాబట్టి మాకు ఈజీగా ఒక 1 వీకే వస్తుందండి, అంతకంటే ఎక్కువ రాదు. ఇట్లా కనుక మనం స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకు మార్నింగ్ టైంలో కూడా పని అయితే చాలా ఈజీ అయితే అవుతుందండి. చూసారా నాకు దీంతో అయితే 2 అయితే వచ్చాయి. 2 సీసాల్లో అయితే నాకు సరిపోయిందండి. ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ తీసేసుకొని అందులో మనకి ఎంత క్వాంటిటీలో మన చట్నీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం అంటే 2 మెంబర్స్కి మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు ఎంతమంది ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి చట్నీ దానికి సంబంధించినటువంటి దానికి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మరీ థిక్నెస్ కాకుండా కొంతమంది ఉండలు కట్టకుండా తిప్పేసుకోండి. కొంతమంది అయితే చట్నీ అనేది కొంచెం గట్టిగా ఉంటే తినడానికి ఇష్టపడతారు. ఇంకొంతమంది చట్నీ లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే తినడానికి ఇష్టపడతారు. నేనైతే లూజ్గా ఉంటే తినడానికి అందులో ముంచుకొని తినడం నాకు చాలా ఇష్టం అండి. గట్టిగా ఉండే చట్నీని తినడానికి అస్సలు ఇష్టపడను. నేను ఎక్కువ లూజ్గానే, అంటే కొంచెం ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో చట్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నార్మల్గా కూడా. మీరు మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేనైతే మర్చిపోయానండి, అందుకని చెప్పేసి నేను ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా చట్నీ కూడా అయితే ఇట్లా రెడీ అయిపోయిందండి. ఇంకా చూసారు కదా, ఇట్లా లూజ్ కన్సిస్టెన్సీలో చట్నీ ప్రిపేర్ చేసుకుంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా అయితే చిటికలో మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా పౌడర్ యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఈజీగా అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇంక దోశ పిండి కూడా రెడీగా ఉందండి, మీకు దోశ వేసుకొని చూపించేస్తాను. టేస్ట్ ఎలా ఉంది అది చట్నీ అనేది, అంటే పౌడర్తో ప్రిపేర్ చేస్తాం కదా చట్నీ, నార్మల్ టేస్ట్ లాగా ఉందా లేదని మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకా ఈ రోజు అయితే నేను వీడియో సాటర్డే అయితే షూట్ చేస్తున్నానండి. మేము ఎక్కువగా అయితే ఈ వైట్ రైస్తో దోశలు అనేది అస్సలు చేయను. ఎక్కువ రేర్గా ఒక 10 డేస్కి ఒకసారి ఎగ్ దోశలు తినాలనిపించినప్పుడు మాత్రమే చేస్తానండి. ఇంకా రేపు సండే కదా ఎగ్ దోశలు తిందామని చెప్పేసి ఈ వైట్ రైస్తో ఈ దోశలు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నార్మల్గా అయితే ఎక్కువ రాగి దోశ, పెసరట్టు ఇవే చేస్తూ ఉంటాను. ఏ టైప్ ఆఫ్ టిఫిన్స్కైనా సరే ఈ చట్నీ అనేది చాలా బాగా అయితే సూట్ అవుతుందండి. ఇడ్లీ, బోండా, వడ ఇంకా దేంట్లోకైనా సరే సెట్ అవుతుంది. ఇంకా నేను సండే రోజు ఇట్లా ఎగ్ దోశలు వేసుకుందామని చెప్పేసి చాలా మంత్లీ 2 టైమ్స్ ఏమో ఈ వైట్ రైస్ దోశ అయితే వేసుకుంటూ ఉంటామండి. ఇంకా సాటర్డే ఇంకా
మిక్సీ పట్టిన తర్వాత వెంటనే ఒక దోశ వేసేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. నార్మల్ చట్నీకి ఏమాత్రం అయితే తీసుకోలేదు. ట్రస్ట్ మీ, నమ్మండి, ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. అంత మంచి టేస్ట్ అయితే ఉందండి. ఇది వర్కింగ్ ఉమెన్స్కి కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రతి మదర్కి కానీ టైం వేస్ట్ అవ్వకుండా టైం సేవ్ చేయడం కోసం మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి. ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. నాకైతే చాలా కష్టం అనిపించేదండి మార్నింగ్ టైంలో చాలా బిజీగా చట్నీ ప్రిపేర్ చేయాలంటే. అందుకని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. హోప్ దిస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.